ఈ విధంగా ప్రవర్తించొద్దు, ఈ విధంగా కొనసాగొద్దని దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన వారు విన్న దాన్ని బట్టి ఏమైపోయారు? ఆ యొక్క దేవుడు అప్పగించిన దాన్ని బట్టి ఏం చేయడంట, ఇశ్రాయేల్ రాజు మీద యుద్ధానికి వెళ్ళడానికి ఈయన కూరుకున్నాడంట. అప్పుడు అక్కడ ఆ ఇశ్రాయేల్ రాజు, ఆ యెహోయాషా అన్న వ్యక్తి ఇతన్ని ఈ విధంగా గద్దించి మాట్లాడుతామాట. నీ హృదయము నీవు గర్వించి పగల్పము లాడునట్లు చేయించు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నా. అందుకే దేవుడు హృదయం గురించి స్పష్టంగా చెప్పాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనది, బహువ్యాధి కలిగినది కనుక నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. ఎందుకంటే హృదయం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతగా నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యకరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే కనుక నువ్వేం చేయగలుగుతావు? ఏకదృష్టి కలిగి గురి వద్దకే నువ్వు పరిగెట్టగలుగుతావు. పౌలు గారు స్పష్టంగా చెప్పాడు, గురి వద్దకే నువ్వు పరిగెత్తాడు. నేను పరిగెత్తాను, గురి వద్దకు నేను పరిగెత్తాను. పరిగెత్తిన ఆ పరుగుకు తగ్గ ప్రతిఫలాన్ని నేను అక్కడ పొందుకున్నాను. హల్లెలూయా. గురి వద్దకు నేను పరిగెత్తిన ఆ పరుగు పందెమునకు తగినట్లుగా నేను పొందుకోవాల్సిన ప్రతిఫలాన్ని నేను అక్కడ పొందుకున్నాను బిడ్డ. కనుక మీరు కూడా అలాంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడికి వచ్చే వారి కొరకు సిద్ధం చేసిన అనేకంగా ఇక్కడ ఉన్నాయి. కనుక మీరేం చేయమన్నాడు? అటు ఇటు చూడకుండా, వెనకకు మరలకుండా ముందున్న వాటి వైపు గురికలిగి ముందున్న బహుమానం కొరకు గురికలిగి పరిగెత్తి ఆ బహుమానాన్ని మీరు పొందుకోవాలని పౌలుగా సాక్ష్యం చెబుతున్నారు. హల్లెలూయా. పరిగి పందులు పరిగెత్తేవాడు ఇటు అటు తిరిగి చూస్తాడా? ఇటు చూసి అటు చూసి ఇటు చూసాడనుకో ఆ ఎల్లరి సమయానికి వెళ్ళగలుగుతాడా? హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడనమాట, అటు ఇటు అంటే ఆలోచన ఈ ఆలోచన కాకుండా, ఆ తలంపులు ఈ తలంపులని కాకుండా, ఏక మనసుతో ఏక తలంపుతో ఒకటే ఆలోచన ఒకటే మనసు కలిగి గురి వద్దకే నువ్వు పరిగెత్తాలి. నీ జీవితంలో యేసు ప్రభు దేవుడని నమ్మకం కలిగి ఉన్నట్లయితే, కలిగిన నమ్మకానికి తగినట్లుగా నీ విశ్వాసం ముందు కొనసాగాలంతే. ఇంకా వేరే దాంట్లో మళ్ళీ వేరే వేరే మసాలాలు కూరలు యాడ్ చేసినట్టు నీ విశ్వాసంలో వేరే వేరే కూడా కలుపుకోకూడదు. కలుస్తుందా? విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడన్నా పొత్తుండదా? విశ్వాస యొక్క జీవన విధానం చూడండి.